అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొని నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అంటే డెవలపర్ని ఏం చేయలేక డబ్బులు కట్టేసి ఒక రూపాయి కూడా వెనక్కి రాక, ఆ డెవలపరు టైంకి కట్టి ఇవ్వక, అసలు చెప్పినట్టుగా కట్టక, ఆ టైం ఒకటే కాదండి, క్వాలిటీ లేకపోవడం, కల్పిస్తానన్న అమ్యూనిటీస్ కల్పించకపోవడం, ఇంకా ఒకటి అలా కాదు, 1,00,000 సమస్యలు ఉన్నాయి కదా. ఏది అపార్ట్మెంట్ కడుతున్నారు, మంచి లొకేషన్లో కడుతున్నారు, బ్రహ్మాండంగా కడతారని చెప్పి అందరం కూడా ఆశపడతాం. బిల్డర్ మంచోడని చెప్పి ఎవడో చెప్తాడు, లేకపోతే వాళ్ళు బ్రోచర్లు వేస్తారండి. అసలు మామూలుగా ఉండదు. బ్రోచర్ ఖరీదే 100-200 పెట్టి తయారు చేపిస్తాడు. అంటే లాభాలు ఆ రేంజ్లో ఉంటాయి కదా. బ్రోచర్ చూసేసి అన్నీ ఉన్నాయి అనుకుంటామండి. ఏది దాని మీద ఉన్న పర్మిషన్స్, ఈవెన్ రెరా గురించే ముఖ్యంగా చెప్పుకుందామండి. అంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ రెరాకి శివారెడ్డి గారని చెప్పి చైర్మన్ అపాయింట్ చేసింది. అలాగే రెరా యాక్ట్ వచ్చి ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయిందండి. 2016లో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్లో చట్టం చేస్తే రెరా అనే సంస్థ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారండి రెరా అని. ఇంకా రెరా ఆంధ్రప్రదేశ్, రెరా తమిళనాడు, రెరా గుజరాత్, రెరా తెలంగాణ అట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక అథారిటీ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ. రియల్ ఎస్టేట్ అంటేనే పరమ దరిద్రంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటేనే ఒక మాఫియా, రియల్ ఎస్టేట్ అంటేనే మోసం అనే పరిస్థితి వచ్చేసింది కదా. సో మరి అయినా కానీ ఇక్కడ న్యాయం పొందే అవకాశం ఉంది. నష్టపోతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క రూపాయిని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంది అని ఈ రెరా చట్టం చెప్తోందండి. ఒకవేళ రెరా చట్టం ఎక్కడ పనిచేస్తుందండి, ఎవరు పనిచేస్తున్నారండి అంత గట్టిగా అంటారేమో, పని అయ్యే మార్గం చెప్తాను. ఈ డీటెయిల్డ్ వీడియోలో అన్ని విషయాలు షేర్ చేసుకుందామండి. రీసెంట్గా ఒక సీనియర్ ఆఫీసర్ అండి, అంటే రేపో మాపో రిటైర్డ్ అవుతారు ఆయన ఫోన్ చేసి ఒక ఇబ్బంది చెప్పుకొచ్చాడండి. బాగా వాళ్ళ అల్లుడు గారో కొడుకు గారో సరిగ్గా గుర్తులేదు, ఫ్లాట్ తీసుకున్నాము, వాడు ఇంతవరకు కట్టివ్వలేదండి, డబ్బులు కూడా వెనక్కి ఇవ్వట్లేదు, ఏమైనా ఇప్పించగలరా అని చెప్పి. నాకే ఎందుకు చెప్పాడంటే, మీకు తెలుసు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నాం కాబట్టి దీని ద్వారా. అప్పుడు నేను అన్నాను, రెరాకి వెళ్ళారా మీరు అని. రెరా ఏంటండి అన్నాడు ఆయన. ఓహో, రెరా అనేది ఒకటి ఉందని అప్పుడు స్ట్రైక్ అయింది. దానికి పని చేస్తుందా, ఇక్కడ పని అవుతుందా అని అడిగాడు. ఎస్, పని అవుతుందండి. ముందు అసలు కంప్లైంట్ చేయొచ్చు, ఏముంది, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు, రెరా ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి, rera.ap.gov.in ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అన్ని వివరాలు వాళ్ళు ఇచ్చారు. సరే, వివరాలు ఎందుకు, మనకి కంప్లైంట్ బాక్స్ ఉంది అక్కడ. సో ఆ ఫామ్ ఓపెన్ చేసి అక్కడ కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి, బిల్డర్ని పిలిపిస్తారండి, వార్నింగ్ ఇస్తారండి, పెనాల్టీ వేస్తారండి. సో ఇక్కడ అంటే ముందు అసలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రెరా ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి, ఇవే రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు సరిచేయాలని ఏర్పాటు చేశారు. ఓకే, కానీ ఏం చేయాలి, ఎవరికి అప్లై అవుతుందంటే మన తప్పు కూడా ఉందండి. చాలామంది మున్సిపల్ పర్మిషన్ ఉంది, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఉంది, యూడిఏ పర్మిషన్ ఉంది, ఇంకేం అక్కర్లేదు అంటారు. దయచేసి అది నమ్మొద్దు, గుర్తుంచుకోండి. 500 స్క్వేర్ మీటర్లు దాటితే, అంటే చిన్నవి ఏదో 3-4 కలిపి ఒక గ్రూప్ హౌస్ కట్టుకుంటే అలాంటివి అక్కర్లేదు. 5, 6, 7 ఫ్లాట్ల దాకా అక్కర్లేదండి. 8 ఫ్లాట్లు పైన 500 స్క్వేర్ మీటర్ల వరకు ఉన్న రెరాలో రిజిస్టర్ అవ్వాలి, గుర్తుంచుకోండి. ఎందుకు రెరాలో రిజిస్టర్ అవ్వాలి అంటే, ఒక ఏజెంట్ కింద పనిచేస్తుందండి, ఇది ఒక మీడియం కింద పనిచేస్తుంది. ఏం లేదు, ఈ రియల్ ఎస్టేటు ఎవరైతే ఉన్నాడో, అంటే సపోజ్ ఒక డెవలపర్ ఉన్నాడో, ఆ డెవలపర్కి ఒక ఎస్క్రో అకౌంట్ పెట్టి అందులో డబ్బులు వేయిస్తుందండి. అతని డబ్బులే అందులో వేయిస్తుంది. ఆ ఎస్క్రో నుంచి ఇతను ఆ టైంకి రిలీజ్ అవుతూ కట్టుతూ ఉండాలి. అంటే టైం ఉంది కదండి, ఆ టైంలోపు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేయాలి. ప్రాజెక్ట్ మీన్స్ మనకి ఇళ్ళు జనరల్గా 12 నెలల్లో 13 నెలల్లో పెట్టుకుంటాం. సరే, ఏదో ప్రకృతి విపత్తులు, వరదలు వగైరా వచ్చినాయి, మెటీరియల్ షార్టేజ్ వచ్చేసింది, మనుషులు పని చేయలేదు, ఇలాంటివి ప్రూవ్ చేసుకుంటే గరిష్టంగా 1 నెల, 2 నెలలు, 6 నెలలు, మహా అయితే 1 సంవత్సరం దాకా అవకాశం ఇస్తారండి. ఎవరికి? బిల్డర్కి. అప్పటికి లేదు అనుకుంటే ఇతనికి వడ్డీతో సహా చెల్లించేలాగా, ఇతను నష్టపోయాడు కదా మరి, కట్టిన వాళ్ళు మనలాంటి వాళ్ళం 10 లక్షలు 5 లక్షలు వెనక్కి ఇప్పిస్తారండి. అలాగే ఇదొక్క సందర్భమే కాదు, టైంకి కట్టకపోవడం ఒకటే కాదు, నాసి రకంగా కడతారు. అంటే ప్లాన్లో ఒకలా చూపిస్తారు, అక్కడ చూస్తే ఇంకోలా ఉంటుంది. ప్లాన్లో ఒక రకమైన వాడతామని చెప్తారు, ఇది బ్రోచర్లోను వీటిలో అగ్రిమెంట్లో అక్కడ ఇంకొకటి వేస్తారు. వీటికంటే ముఖ్యంగా ఎక్కువ మోసం ఎక్కడ జరుగుద్ది అంటే గేటెడ్ కమ్యూనిటీలు అండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఇస్తాము, జిమ్ ఇస్తాము, వాకింగ్ ట్రాక్ ఇస్తాము, ఇంకా చాలా ఉంటాయి. అది ఇది కాదు, అసలు ఏమీ ఇవ్వడండి. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటాడు.
ఎవడు అడిగినా కానీ ఇదే చెప్తాడు. ఇక్కడ కూడా ఈ రెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గవర్నమెంట్ వీళ్ళకి అధికారాలు ఇచ్చిందండి. మనం అనుకుంటాం కూరలు లేని పులి అనుకుంటాం. గట్టిగా యాక్ట్ చేసేవాళ్ళు రెరా చైర్మన్ గట్టిగా ఉంటే పని అవుద్ది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రెరా చైర్మన్ గారు గట్టిగానే ఉన్నారు. నేను యాక్ట్ చేస్తానని ఆయనే స్వయంగా పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. మీరు చూడొచ్చు న్యూస్ పేపర్లో అడపదడప ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఆయన తీసుకోలేదు అనుకుందాం, అవ్వలేదు పని అనుకుందాం, అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంది, ఆయన తీసుకుంటున్నారు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. సో ఇది నిజమే, మనం ఇబ్బంది పడ్డాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏ ప్రభుత్వం అనుకోదు కదండి, ఇది సమస్యే కదా. స్వయంగా ఇక్కడి నుంచి ఈ రెరాకి పంపిస్తారండి. రెరా వాళ్ళు దాని మీద స్పందించాలి. అంటే రెరా రెగ్యులేటరీ అథారిటీ అయినా కానీ మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి వెళుతుంది కాబట్టి స్పందించి మీకు న్యాయం చేస్తారు. సరే, ఈ చట్టం ఏంటి, అసలు ఏం చెప్తుంది, కొంతవరకు ఈ యాక్ట్ గురించి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లోక్సభ 15 మార్చి 2016న ఈ బిల్ పాస్ చేసిందండి. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రెరాలు ఏర్పాటు చేసుకోండి, అంటే సెంట్రల్ రెరా ఏమి ఉండదు, ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. అప్పటి నుంచే అమల్లోకి కూడా ఆల్మోస్ట్ అప్పటి నుంచి అదే సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలు పెట్టుకున్నాయి, కొన్ని రాష్ట్రాలు పెట్టుకోలేదండి. సో ఇందులో చాలా సెక్షన్స్ ఉంటాయండి. కొన్ని నోటిఫై చేయటం, కొన్ని నోటిఫై చేయకపోవడం అయిపోయింది. తర్వాత వచ్చి ఎందుకు అసలు ఈ రెగ్యులేటరీలా ఎందుకు అంటే నేను చెప్పాను కదండి, ఒక రెగ్యులేషన్ ఉండాలి రియల్ ఎస్టేట్ మీద, ముఖ్యంగా డెవలపర్ల మీద ఒక రెగ్యులేషన్ లేకపోతే జనాన్ని ముంచేస్తారు, జనాన్ని దోచేస్తారు, జనం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకోవడం జరిగింది. సో మరి ప్రిలిమినరీగా ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి అధికారాలన్నీ కూడా గవర్నమెంట్ నుంచే దఖలు పడతాయి, గవర్నమెంట్ నుంచే చేస్తారండి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక ప్రమోటర్ ఎవరు అనేది దగ్గర నుంచి డెవలపర్ ఎవరు, ప్రమోటర్ ఎవరు, ఫెసిలిటీస్ ఏంటి, కమర్షియల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ చట్టంలో మెన్షన్ చేశారండి. మీరు రెరా వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మొత్తం యాక్ట్ అంతా ఉంది, యాక్ట్ అంతా చదువుకోవచ్చు. మనలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. సో వీళ్ళందరూ కూడా అంటే ప్రాజెక్టులు ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, రెరా అప్రూవల్ ఎలా తీసుకోవాలి, రెరా ఎలా అప్రూవల్ ఇస్తుంది, ఇవన్నీ కూడా ఇస్తుందండి. అలాగే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఆన్లైన్ విండో కూడా ఉందండి. సపోజ్ ఒక డెవలపరు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడు, ఇక్కడికి వచ్చి చక్కగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఆన్లైన్లోనే ఇచ్చాడు. సో మరి ఆన్గోయింగ్ ప్రాజెక్టు అలాగే ఇంకా మొదలు పెట్టలేదు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. ఒకవేళ మీ ఏరియాలో ఏదైనా ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇందాక చెప్పుకున్నాం కదండి 8 ఫ్లాట్లు అండ్ 500 గజాలు అని, ఇక్కడ వీళ్ళకి కంప్లైంట్ చేయొచ్చండి. ఎవరైతే ఈ ప్రమోటర్ ఉన్నాడో, డెవలపర్ ఉన్నారో వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ రెరాకి వీళ్ళకి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుందండి. సో మరి ఈ అగ్రిమెంట్లో ఏం చేయాలంటే ఏం లేదు, ప్రమోటర్ ఎవరైతే ఉన్నాడో, డెవలపర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వినియోగదారుల హక్కులు కాపాడాలి. మెయిన్ ఎవరైతే కొనుక్కుంటున్నారో మనలాంటి వాళ్ళు, వాళ్ళ హక్కులు కాపాడడం కోసమే ఇది. సో మరి ఇందాక చెప్పాను కదండి, ఎస్క్రో అకౌంట్ పెట్టడం దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఉన్నాయని, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారండి. సో రెగ్యులేటరీ అథారిటీ ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మనలాంటి వాళ్ళ నుంచి ఫిర్యాదులు కూడా తీసుకుంటూ ఉంటుంది. ప్రత్యేకంగా పోర్టల్లోనే ఉంది, గుర్తుంచుకోండి. 70%ని ఈ అమౌంట్ని ఎస్క్రో అకౌంట్లో వేసి ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారా అంటే ప్రాజెక్టు స్పీడ్గా పూర్తవడానికి, ఎస్క్రో అంటే మరేం లేదండి, ప్రత్యేకంగా ఏ పని కోసమైతే కేటాయించామో ఆ పని కోసమే దాన్ని ఖర్చు పెట్టడాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు. ఈ రకంగా రెరా అనేది చక్కగా పనిచేస్తోంది, ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తోంది. తెలంగాణ ఒకసారి నేను చెక్ చేయాల్సి ఉంది. ఇక్కడ వరకు అయితే నాకు తెలుసు, వాళ్ళతో మాట్లాడాను కాబట్టి అందుకే అథెంటిక్గా నేను మీకు ఈ సమాచారం ఇవ్వగలుగుతున్నానండి. సో ఇదే కాకుండా ఇంకేమున్నాయి, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ అథారిటీలో ఒక ట్రిబ్యునల్ కూడా ఉంటుంది, వాళ్ళు కూడా తీర్పు చెప్తారు. తీర్పు చెప్తే కోర్టుతో సమానమైన తీర్పు ఇచ్చినట్టే, గుర్తుంచుకోండి. సో మరి ఇక్కడ డెవలపర్లకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలన్నీ కూడా వీళ్ళు మప్పుతారు, వీళ్ళు నేర్పుతారు. ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లోపు కంప్లీట్ చేసేలాగా ఇస్తారు. ఆ క్వాలిటీ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్యూనిటీస్ కల్పించేలాగా చేస్తారు. సో మరి ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టడం అనేది అంటే జీవితకాల శ్రమని
జీవితకాలం కష్టపడిన దాన్ని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టేస్తారు పాపం. ఈఎంఐలు కట్టుకుంటూ నానా బాధలు పడుతూ అప్పటికే ఈఎంఐలు కూడా స్టార్ట్ అయిపోతాయి. పాపం బ్యాంకులోనికి కూడా వెళ్ళిపోతారు. ఇటు చూపించిన బ్రోచర్ వగేరా ఇవన్నీ వీళ్ళు ముందే బ్యాంకులతో కూడా మాట్లాడేసుకొని మంచిగా లోన్లు కూడా ఇప్పిస్తారండి. అదో టైఅప్ ఉంటుంది అనుకుంటా. తర్వాత కట్టాల్సింది మనమే కదా. సో మరి ఇన్ని బాధలు ఉన్నాయండి. సో మరి ఇక్కడ ఇచ్చే పనిష్మెంట్లు కూడా గట్టిగా ఉంటాయండి. పెనాల్టీలు కూడా గట్టిగానే ఉంటాయి. పెనాల్టీలు చెప్తుంది, ఏ సెక్షన్ పెనాల్టీ ఇస్తుంది ఏంటిది అనేది కూడా చెప్తోంది. సో గట్టిగానే పెనాల్టీలు ఉంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు భయపడతారండి, ఖచ్చితంగా భయపడతారు. సో ఇక్కడ పర్టికులర్గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సెక్షన్స్ అవన్నీ నేను కోట్ చేయలేదు, కానీ మీరు ఈ పోర్టల్లోకి వెళితే కంప్లీట్గా అన్నీ తెలుసుకోవచ్చు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రెరా పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. అక్కడ హెల్ప్ లైన్ కూడా ఉంది, కాల్ చేయండి. నేను కూడా ఇక్కడ హెల్ప్ లైన్ మీకు ఇస్తున్నాను, డైరెక్ట్గా ఫోన్ చేయండి. అప్పటికి పని అవ్వలేదండి, రెరాలో పని అవ్వట్లేదు, సరిగ్గా యాక్షన్ తీసుకోవట్లేదంటే చెప్పాను కదా, మీకోసం ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంది. అక్కడికి వచ్చి చెప్పండి. అన్ని కంప్లైంట్లు రెరాకి వెళతాయి. రెరా వాళ్ళు స్వయంగా మీకు కాల్ చేసి మాట్లాడతారు, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అన్యాయానికి గురి కాకూడదు, ఇబ్బంది పడకూడదని చెప్పారు. కాబట్టి ప్రత్యేకంగా ఇదిగో ఈ వీడియోని చేస్తున్నా. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఇబ్బందులు ఉంటే చెప్పండి. అలాగే మరి ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో మీకు తెలుసు, అంతమందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.